పప్పాయ తినకూడదు, తింటే వేడి చేస్తుంది, అర్థమవుతుందా? ఓ రావులా, గిది నాకు తెలియదు. అదే తెలిసి తెలియకుండా మాట్లాడితే ఇలాగే తగలడుతుంది. సర్లే గాని పక్క సందులోకి వెళ్ళి కొత్తిమీర పట్టుకురాపో. గిప్పుడా? ఇప్పుడే హలో. గట్లనే. ఎరా రాంప్రసాద్, ఇప్పుడు శోభన్ కొత్తిమీర తీసుకురమ్మని ఎందుకు పంపించావు? విషయం ఏంటంటే అమ్మ కడుపుతో ఉన్న విషయం శోభకి తెలియకూడదు. పైగా పదే పదే హాస్పిటల్కి వెళ్తే అనుమానం వస్తుంది. సో ఈసారి మనం హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక కోడ్ వర్డ్ ఆలోచించాలి. ఒక రకంగా అయితే దాని ముందు మాట్లాడుకున్నది దానికి అర్థం కాదనమాట. కరెక్ట్. అవునరా, ఇంతకు నీ ప్లాన్ ఏంటి? హాస్పిటల్కి వెళ్ళడాన్ని బోనాలకి గుడికెళ్తున్నామంటే చాలు. ఏంది? ఎస్, బోనాలే మన కోడ్ వర్డ్. అప్పుడు మనం మామూలుగా మాట్లాడినా శోభకు అర్థం కాదు. గుడ్ ఐడియా, మస్తు ఉంది. ఎస్, బోనాలు బాగుందిరా. ఈ విషయం మన పల్లవికి కూడా చెప్పరా ప్రసాదు? బోనాలా? బోనాలు గుడి బోనాలు బాగుందిరా. నాకు అర్థమైంది. బోనాలంటే హాస్పిటల్ అంతేగా? సరే, ఇప్పుడు నేను బోనాలకు వెళ్తా. సారీ, ఆఫీస్కి వెళ్తా. సుధీర్, పాలు. మళ్ళీ తాగుతాను. సరే, గిడ పెడుతున్నా. ఓకే. రష్మి, ఏంటలా ఉన్నావు? ఏం లేదు సుధీర్. చెప్పు, పర్వాలేదు. అత్తమ్మ ఏదో పరేషాన్లో ఉంది. డాక్టర్ ఎనీమియా అని చెప్పాక కొంచెం టెన్షన్ పెట్టుకుంది. మనం టానిక్స్, ఫ్రూట్స్, డేట్స్ వాడుతున్నాం కదా, మళ్ళీ హెల్దీగా అవుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడతావు? అత్తమ్మ ఇంకో పరేషాన్లో కూడా ఉంది. ఆమె ప్రెగ్నెన్సీ అని బయటపడితే పల్లవి పెళ్లికి ట్రబుల్ అవుతుందని ఫీల్ అవుతాంది. ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అయినా మన ఇంట్లో వాళ్ళకి తప్ప శోభ కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం కదా. మన మిషన్ బోనాల ప్లాన్ ఉంది కదా. గంతే అనుకో, కానీ ఆమె టెన్షన్ ఆమెకుంటది కదా. నడిమిట్ల మా అమ్మ వస్తా వస్తా అని లొల్లి చేస్తా ఉంది. వస్తే మంచిదేలే. ఏంది మంచిది? గిప్పటికే ఇల్లంతా ఆగమైతా అంటే ఆమె గిట్ల వచ్చిందనుకో ప్రాబ్లం ఇంకా పెద్దదైతది. గందుకే రావద్దని చెప్పేసిన. రష్మి, కోడలికి రోల్ మోడల్ నువ్వే. ఇంటి కోడలంటే ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలో నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి. అంతకన్నా ముందు అత్తలు కోడళ్ళని ఎట్లా చూసుకోవాలనో అత్తమ్మను చూసి అందరత్తలు నేర్చుకోవాలి. సమజైందా? నన్ను కన్న కూతురు లెక్క చూసుకుంటా ఉంది. అంతకన్నా ఏం కావాలే? సర్లే, గీ ముచ్చటేం గాని రేపేదో ఛానల్కి జల్దీ పోవాలన్నావు కదా, ఇక పడుకో. ఆ చిన్న వర్క్ ఉంది, నువ్వు పడుకో. రష్మి, 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 రష్మి. అబ్బా, ఊరికి లొల్లి చేస్తావేంది? ఏం కావాలే? ఏం అక్కర్లేదు గాని నేను ఛానల్కి వెళ్తున్నాను. చాంపియన్ల బిల్డప్ దేనికి? ఎల్లు. అది కాదు రష్మి, ఈరోజు ఛానల్లో కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నావు, అందుకే నువ్వు ఎదురొస్తావని. జీతమియ్యం ఛానల్లో ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే ఏంది? ప్లీజ్ రష్మి, ఎదురు రావా ప్లీజ్. సరే, అత్తగాని ఊకే ఏడవకు. బాయ్. అమ్మా, ఆ, హాస్పిటల్కి వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళరండి. జాగ్రత్త. నెమ్మదిగా చూసి నడువు, మెల్లగా నడువు. అలాగే అత్తయ్య. నాన్న, డైట్ విషయం కూడా కొంచెం క్లియర్గా అడగండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అమ్మకి చెప్పాను. అమ్మ నీకు గుర్తుందిగా? గుర్తుందిలేవే. అమ్మా, వెళ్ళొస్తాను. అమ్మగారు, బయటికెళ్తున్నారా? సమయానికి ఇదొచ్చిందేంటి? ఏయ్, నిన్ను
మిరపకాయలు మేడ మీద ఎండబెట్టమని చెప్పాను. ఎండబెట్టావా? ఎండబెట్ట పెద్దమ్మ గారు. మరి అప్పుడే వచ్చావంటే? ఆర్తండి పెద్దమ్మ గారు. ఏడికి పోతల్లయ్య గారు? బోనాలు చూడ్డానికి గుడికెళ్తున్నారు. గిదేంది చిత్రంగా ఉంది. బోనాలు అయిపోయినాయి కదా. హ, మా ఇంటి బోనాలు ఇప్పుడే మొదలయ్యాయి, ఈ రోజే. చెప్పేదా పద. ఎటు పోతారు? అమ్మయ్యా. ఏయ్, నువ్వెక్కడికే? నీతో కిచెన్ లో నాకు పని ఉంది. పద. తీసుకో ఇది. పద. ఈ ముసలిది ఒకటి ప్రతి దోని కడ్డుబడు. కర్పూరం జయప్రదం చెక్ చేసావా? చెక్ చేయడము అయిపోయింది, ఇంజెక్షన్ ఇవ్వడము అయిపోయింది. రే లవంగం, ఎలాంటి ప్రాబ్లం ఉండదుగా? ఏముండదురా, మేం చెప్పిన డైట్ ఫాలో అయ్యి రెగ్యులర్ గా ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. సరేరా, థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ దేనికిరా? ఒరే కృష్ణ, నాకెప్పటి నుంచో కోరికరా. ఏంట్రా అది? చెప్పు, నేను తీరుస్తాను. తీరుస్తావా? మాట తప్పవుగా? ప్రామిస్. ముందు కోరికేంటో చెప్పరా. నా పేరు లవంగం, దాని పేరు కర్పూరం. చాలా విచిత్రమైన పేర్లు కదా. ఇలాంటి పేర్లు ఎక్కడా వినపడట్లేదు, ఎక్కడా కనపడట్లేదు. నా కోరిక తీరుస్తానన్నావు, నాకు సాయం చేస్తానన్నావు. విషయం చెప్పరా. నీ కొడుకు పుడితే లవంగం అని నా పేరు పెట్టాలరా. వదినా, కూతురు పుడితే కర్పూరం అని నా పేరు పెట్టు. కొడుకు పుడితే లవంగం, కూతురు పుడితే కర్పూరం. ఏచి, నోరు మీరా. అసలే మీ సిగ్గుతో చచ్చిపోతుంటే మీ పేర్లు కూడా ఏంట్రా? నీకేం తెలుసురా నా బాధ? ప్లీజ్ రా, నా పేరున్నవాడు ఇంకొక్కడైనా ఉన్నాడు అనుకుంటానురా. రేయ్, అదేం కోరికరా? అవునరా, బయట ఎక్కడైనా కృష్ణ అని పిలిస్తే 10 మంది వెనక్కి తిరిగి చూస్తారు. అదే లవంగం అని పిలిస్తే నేను ఒక్కడనే వెనక్కి తిరిగి చూస్తాను. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను, లేకపోతే అందరికీ చెప్పేస్తాను. ప్లీజ్ రా, ఓకే అనరా. రేయ్, ఇదేం డీల్ రా? క్రికెటర్లో పెట్టేస్తున్నారు నువ్వు. అది కాదు డాక్టర్ గారు, కావనంటే మీ మనవాళ్లకో మనవరాళ్లకో ఈ పేరు పెట్టుకోవచ్చు కదండి, అది బాగుంటుంది. అది ఇప్పట్లో జరిగే పని కాదులే. అరే, నువ్వే నా కోరిక తీర్చాలరా. రేయ్, మా అమ్మని అడిగి చెప్తాను రా. అమ్మని అడుగుతావో అమ్మమ్మని అడుగుతావో నీ ఇష్టం. పేర్లు మాత్రం మా పేర్లే పెట్టాలి, లేకపోతే నీ భార్య గర్భవతి మ్యాటరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.